ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నిత్తిక అండ్ ఇది మన పాకశాల. ఇవాళ మన పాకశాలలో మనం శాండ్విచ్ చేసుకోబోతున్నాం, పన్నీర్ శాండ్విచ్. ఇది నా స్టైల్లో పిల్లలకి హెల్తీగా అనమాట. మన పన్నీర్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, బ్రెడ్, ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. వీట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ హెల్తీ ఉంటుంది. అండ్ ఆర్గన్, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సాస్, పెప్పర్, సాల్ట్, క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్. ఈ వెజిటేబుల్స్ అన్ని నేను తురిమి తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి అలా కొంచెం పెద్ద పెద్ద ఉంటే వాళ్ళకి తిన్న ఫీలింగ్ వస్తుందని వాళ్ళకి నచ్చదు కాబట్టి. సో తురుముతే ఏంటంటే వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ రాదు. అండ్ ఇప్పుడు మనం శాండ్విచ్ని ఎలా చేయాలో చూపిస్తాం. మనం పన్నీర్లో క్యారెట్, and the sweet corn and capsicum. తర్వాత ఆర్గన్, చిల్లీ ఫ్లేక్స్, next pepper and salt, మనం దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇందులో ఏమి కంటే కారం అవి ఏమి వేయట్లేదు, ఓన్లీ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. నా దగ్గర తందూరి మయో కూడా ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. వేసుకుంటారు కానీ అది అన్హెల్తీ అని చెప్పి నేను వేయట్లేదు, ఆప్షనల్. మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్కి ఈ పిజ్జా సాస్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్, యాడ్ అయినా చేసుకోవచ్చు లేదా లేకపోయినా కూడా బాగుంటుంది. ఇట్లా అప్లై చేసుకున్నాక దీని మీద స్టఫ్ వేసేసుకుందాం. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫుల్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇంకొక బ్రెడ్తో దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. దీన్ని మనం టోస్టర్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీన్ని లాక్ చేసుకోవడం. ఈ రెడ్ లైట్ గ్రీన్కి వచ్చేసి ఇది అయిపోయినట్టే. ఇంకా గ్రీన్ లైట్ వచ్చింది అంటే మన శాండ్విచ్ అయిపోయినట్టు. మనం ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా మన శాండ్విచ్ ఎంత బాగా వచ్చిందో, వితౌట్ బటర్, వితౌట్ చీజ్, హెల్తీగా. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. మన పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది టోస్టర్లోనే కట్టే వచ్చేస్తుంది అనమాట. మనం జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. అండ్ మన పన్నీర్ శాండ్విచ్ ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
వేడి వేడి పన్నీర్ శాండ్విచ్ రెడీ. మంచిగా బ్రౌన్ బ్రెడ్తో హెల్తీగా చేశారనమాట. ఇది మంచిగా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ లెక్క కూడా తినచ్చు. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచిగా చుట్టూ కూడా ఇలా క్లోజ్ అయిపోయి వచ్చింది అనమాట. స్పైసీగా ఉంది, మంచిగా స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంది. వెజిటేబుల్స్ కూడా టేస్ట్ తగ్గట్లేదు, ఎందుకంటే దాన్ని తురిమాం కదా, పన్నీర్ టేస్ట్ తగ్గుతుంది ఎక్కువ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Bye. Love you.